హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మునక్కాయ గ్రేవీగా కర్రీ చేసేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో నా స్టైల్లో మీరు కూడా చూసేయండి. ఎందుకంటే గ్రేవీగా ఉంటుంది కాబట్టి మీకు కూడా యూజ్ అయ్యేటట్టే. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ తరిగి పెట్టేసుకొని టమాటాలు చూడండి తొడలు తీసేసి టమాటాలు కూడా తరిగేసుకోండి. నేనైతే అంత స్పీడ్గా కట్ చేయలేదు, స్పీడ్లో పెట్టాను. కొద్దిగా మామూలుగా అయితే బాగానే కట్ చేస్తాను, కొద్దిగా స్పీడ్లో పెట్టాను కాబట్టి ఇంకా స్పీడ్గా చూపిస్తుంది. టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఒక స్పూన్ నువ్వులు తీసుకున్న తర్వాత చెక్క, లవంగా, యాలకులు, ఎండు కొబ్బరి ఇవన్నీ. అసలు ఈ కర్రీకి టేస్ట్ని ఇచ్చేది నువ్వులు, ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ రెండు వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను. మిక్సీ పట్టిన తర్వాత అందులో అల్లం ముక్క చూపించడం మర్చిపోయాను మీకు. అల్లం ముక్క కూడా వేసానండి. కొద్దిగా కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు కూడా వేసి మెత్తగా పేస్ట్లా పట్టేసి ఇప్పుడు ఆయిల్ పోసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా రోస్ట్గా అయిపోకుండా కొద్దిగా వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసాను. వాటితో పాటు అవి కూడా రెండు వేగుతూ ఉంటాయి. కొద్దిగా రెండు వేగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మసాలా పేస్ట్ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోండి. మామూలుగా టమాటాలు కోసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కోసి మునక్కాయలు వేస్తే గ్రేవీ ఏం ఉండదు, మునక్కాయలకి మొత్తం అంటిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే అందరికీ ఇక గ్రేవీ కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మసాలా వేసాను కదా, మసాలా కూడా బాగా వేగే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత అందులోకి ఉప్పు, ఇందాక ఉల్లిపాయలు వేసినప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసాను, గమనించారా? ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు, మిగతా టమాటాలని ఆ మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒక్క తిప్పాను, కచ్చపచ్చగా తిప్పి అది కూడా వేసేసి అది మొత్తం దగ్గరికి ఇంకిపోయేలాగా బాగా వేయించేసిన తర్వాత కారం వేస్తున్నా చూడండి. ఇప్పుడే చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. కారం కూడా వేసేసి బాగా కలిపేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికిపోయిద్ది కర్రీ. ఎక్కువ పోసేకండి నీళ్ళు, ఎందుకంటే మునక్కాయ తొందరగానే ఉడికిద్దిగా కాబట్టి కొద్దిగా పోసుకొని సిమ్లో పెట్టుకుంటే చక్కగా దగ్గరికి అయిపోయిద్ది. కూర చాలా టేస్టీగా వచ్చేసింది. ఒకసారి ఇలా గ్రేవీగా ట్రై చేసి చూడండి. చపాతీలోకి కానీ ఎలా తిన్నా టేస్టీ బాగుంటుంది. ఇప్పుడు కూర నీళ్ళు పోసి పెట్టాను కదా, అది ఉడికే లోపలని ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను నేను. పొద్దున్నే ఆల్రెడీ ఒకసారి ముగ్గు పెట్టాను పొయ్యి దగ్గరే, మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఒకసారి ముగ్గు వేసుకుంటున్నాను. నేను వేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను, ఈ లోపలని చూసేయండి. ముగ్గు బాగుంది కదా, నల్ల బండల మీద మంచిగా కనబడుతుంది కదా. నేను పెట్టింది నేను బాగుంది అనకూడదు, మీరు బాగుందని చెప్పాలి. చూడండి, ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాం. మ్యాక్సిమం అయిపోయింది కూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం, చూసేయండి. చూడండి, ఇందాక వేసానుగా ముగ్గు, ఆ ముగ్గులో తెచ్చిపెట్టాను నేను. ఊరికనే ఫోటో తీద్దాంలే, వీడియో తీస్తున్నాం కదా అని. అక్కడే ఇంకా పొయ్యి దగ్గరే పక్కనే ఉంది. చివరగా కొత్తిమీర చల్లాను. కొత్తిమీర చల్లి అయిపోయింది కర్రీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.